హాయ్ మ్యామ్. నమస్తే. ఈ మధ్య కాలంలో సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్స్ లేదా కో లివింగ్స్ అని ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇప్పుడున్న జనరేషన్లో దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారు మేడం? ఇదివరకు పెళ్లి చూపుల్లో చూసుకునేవాళ్ళు, ఏం తెలిసేది కాదు. ఆ కుటుంబం ఈ కుటుంబం తెలుసుకొని అబ్బాయి మంచోడు అమ్మాయి మంచోడు అని చెప్పి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఎవరో తెలియని వ్యక్తితో మనము ఎలా జీవనం సాగిస్తాము తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అది ఎలాగంటే నిజంగా కలిసి ఉండటం అన్నమాట. కొంతమంది శారీరకంగా, కొంతమంది శారీరకం లేకుండా, ఇందులో 2 రకాలు ఉంటాయట. నాకు తెలియదు, అది ఈ మధ్య తెలుసుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే అసలు సహజీవనాన్ని మనం ఎప్పుడుగా కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే అది మన సంస్కృతిలో లేదు. జడ్జి గారు తీర్పు ఇచ్చారట, సహజ జీవనం తప్పు కాదు అని. ఎలా తప్పు కాకుండా పోతుంది నాకు తెలియదు. మన సంస్కృతి సాంప్రదాయం ఏంటి, ఒకళ్ళనే చేసుకోవాలి, వాళ్ళు చనిపోతే ఇంకొకళ్ళని చేసుకోవచ్చు. అంతేగాని ఇలా ఇద్దరు అబ్బాయి ఉన్న ఇంట్లో అమ్మాయిని తీసుకురావటమే ఇదివరకు ఉంచేవాళ్ళు కాదు, జాగ్రత్త కావాలి అని. ఇప్పుడు అలా లేదు. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం, పార్టీలు చేసుకోవటం, అబ్బాయి కో ఎడ్యుకేషన్ వచ్చేసింది. అలాగా భేదాలు. మెచ్యూర్ అయిన అమ్మాయి మగవాళ్ళతో మాట్లాడేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు. పార్టీలు, పబ్బులు, డేటింగ్లు ఇవన్నీ వచ్చేసాయి. మనం మూలాల నుంచి దీన్ని సంస్కరిస్తే కానీ ఇది పోదు. మనం ఏం చేస్తున్నాము, అన్నీ వదిలేసి, మంచి అంతా వదిలేసి ఇలా ఇప్పుడు అమెరికా వాళ్ళు నీకు నాకు ఇష్టమైతే ఓకే అనుకుంటారు, అక్కడేం తప్పు కాదు. మనం అలా కాదు కదా. సేమ్ అదే అమెరికా అని కాదు, విదేశాల్లో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కట్టుబడి ఉండటం, పెళ్ళి అట్లాగా. మనకి ఆ కట్టుబాట్లన్నీ ఉన్నాయి, అవన్నీ వదిలేస్తున్నాం మనం. ఇప్పుడు పిల్లలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పెళ్ళయ్యాక అయితే విడిపోవటానికి కొంత ఆలోచిస్తారు. ఈ సహజీవనంలో ఏముంది, ఏది చిన్నది నచ్చకపోయినా సరే విడిపోదాం. అలా ఎంతమందితో కలిసి ఉంటారు మీరు, సహజీవనం చేస్తారు? అది ఏమన్నా పద్ధతా? లేదు కదా. మొన్న మా బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు వాడు. ఇప్పుడు వ్యభిచారం చేస్తుంటే హోటల్లో పట్టుకుంటాం మనం. అలాగ రైడ్కి వెళ్ళారు పోలీసులు. వెళ్ళినప్పుడు మేము సహజీవనం చేస్తున్నామని సపోజ్ వాళ్ళు అన్నారనుకో, పోలీసులు ఏమన్నా చేయగలరా? సహజీవనం తప్పు కాదు, వ్యభిచారం తప్పు. మళ్ళా మరి మనం ఆ పేరు పెట్టేసుకోవచ్చు కదా. వాళ్ళు ఎంత మరి మేధావులు, జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు, వీళ్ళంతా ఆలోచించాలి కదా. మనం తీర్పులు ఇచ్చేటప్పుడు మనం జడ్జి గారిని తప్పు పట్టేంత స్థాయి నాకు కూడా లేదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా తీర్పులు ఉండకూడదు అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సహజీవనం తప్పు కాదు అని అనబట్టే కదా. ఇప్పుడు రేపు వ్యభిచారం అలా జరిగితే ఇంకేమైపోతుంది మన దేశం? అంటే అలా చేసిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారా అంటే అది కూడా ఉండట్లేదు. అదే చెప్తున్నా, యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది వ్యవహారం. ప్రేమలు అలాగే ఉంటున్నాయి, ఈ సహజీవనం కూడా. అసలు సహజీవనాన్నే బ్యాన్ చేస్తే ఇవన్నీ ఉండవు కదా. అంటే ఒక రకంగా తల్లిదండ్రుల పెంపకం అని కూడా చెప్పుకోవచ్చు అంటారు. పెంపకం ఎందుకు, పెంపకాన్ని తప్పు పట్టకూడదు మనం. పెంపకం అంతా మంచిగా, ఎందుకంటే మా తరం వాళ్ళే కదా పెంచింది. మా తరం వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి, ఈ భావాలు అన్నీ ఉన్నాయి. మేమెందుకు తప్పు చేయమని చెప్తాము? మేము చెప్పం. ఇప్పుడు చెప్పి చేయటం కాదు. ఇప్పుడు మీరు సమాజంలో తిరుగుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు తిరుగుతున్నారు, వాడేం చేస్తున్నాడు నేను కూడా అదే చేస్తాను అనే టైప్లో ఉంటారు. ఇప్పుడు యువత ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారు, వాడు తాగుతున్నాడు నేను కూడా తాగాలి, తాగుడు దాంట్లో ఏముందో ఇట్లా చూద్దాం అన్నట్టుగా అలా అవుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు మేము అలాంటి వాటికి దూరం అని చెప్తే అబ్బాయిలు ఏం చేయగలరు? ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకోమంటున్నారు, పెళ్లి కాని ప్రసాదంలో ఉండిపోతున్నారా లేదా అబ్బాయిలు? అలాగా కనీసం అమ్మాయిలన్నా మనమన్నా జాగ్రత్తగా ఉందాము. ఇది ఇద్దరూ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా సరే కట్టుబాట్లు అనేది ఒక ఆడపిల్లలకే కాదు,
మగపిల్లలు కూడా పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు మాత్రం కట్టుబాట్లలో ఉండి మంచి అమ్మాయి కావాలనుకుంటాడు, మళ్ళీ తను ఉండడు అలాగా. తను అందరితో తిరుగుతాడట, కానీ అమ్మాయి మాత్రం మంచిది రావాలి. ఇప్పుడు తను ఈ అమ్మాయిని కట్టుకొని వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఇదివరకు వాళ్ళు మనసులో అనుకునేవాళ్ళు నేను కూడా అలా చేస్తే అని. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నేను కూడా చేస్తా అలాగా అంటున్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ సంస్కృతి సాంప్రదాయాలన్నిటినీ మర్చిపోయి ఇప్పుడున్న జనరేషన్కి అలవాటు పడుతున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ 2025 ఇప్పుడు 2050 వరకు అయితే అసలు ఇలాంటివి అసలు సాంప్రదాయాలు అనేవే అసలు మనకు వినిపించం అనుకుంటా. ఏమీ ఉండదు. ఏది ఇండియా అమెరికా అయిపోతుంది. అమెరికాలో పద్ధతులు కొన్ని బాగుంటాయి, రోడ్ రూల్స్ ఇలాంటివి అన్నీ చక్కగా ఉంటాయి. ఏ మోసాలు ఎక్కువ జరగవు అలాంటివి. అట్లాంటి మంచి మంచివి తీసుకోవచ్చు కదా వీళ్ళు. ఇట్లాంటివన్నీ పబ్బులు డేటింగ్లు ఇట్లాంటివి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అదే అసలు అవి ఉండటం ఎందుకు, పబ్బులు ఉండటం ఎందుకు? మనం ఏం చేస్తామంటే తాగటం నేరము అనేసి సినిమాల్లో అన్నిట్లో వేస్తాం, కానీ ఆదాయం వస్తుంది అనేసి ఆ షాపులు తెరుస్తాం. ఆ మద్యం షాప్నే బంద్ చేస్తే ఎన్ని జీవితాలు బాగుపడతాయి. ఆ మద్యం తాగటం వల్ల చాలామంది లైఫ్స్ పోతున్నాయి. అందుకని మద్యాన్ని నిషేధిస్తున్నావా మనము? నువ్వు ఎదురుగుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదే ఎక్కువ ఈ వీటి వల్ల కదా మేడం. అదే మరి అలా అనుకుంటే మరి వీటికి అన్నిటికీ ప్రజల కోసమే మేము అంటారు కదా. అన్నప్పుడు మరి ప్రజల బాగోగులు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు డబ్బు వస్తుందంటే అది ఇంకో రకంగా వచ్చేటట్టు చూసుకోవాలి. అంతేగాని ఎదురుగుండా స్వీట్ పెట్టి నువ్వు స్వీట్ తినద్దు అంటే ఎలా ఉంటుంది? నీకు విచ్చలవిడిగా అక్కడ మద్యం దొరుకుతూ ఉండి వీడిని నువ్వు వెళ్ళొద్దురా నువ్వు కంట్రోల్లో ఉండు అంటే ఉండలేడు కదా. అసలు అదే లేకుండా చేస్తే అనేది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పటం వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు పాలన చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇవి ఉండకూడదు అనేది అందరికీ తెలిసింది నిజమే, చెయ్యాల్సినవే. ఇంకా అది అలా చెయ్యాలి అంటున్నాను నేను. పబ్బులకి పర్మిషన్ ఎందుకు ఇవ్వటం అంటున్నా. ఇంకా చెడగొట్టడమే కదా మనుషుల్ని. బయట వెళ్ళిపోయి తిరగరు కదా. వీళ్ళు ఉంటారు, పిల్లల్ని జ్యూసుల్లో మత్తుమందు కలిపేయటం, ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం అట్లాగంతా చేస్తున్నారు. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను. అలాగ మనము మంచిగా ఉండాలమ్మా. ఎక్కడ కానీ ఏది కానీ అక్రమం ఎప్పుడు సక్రమం కాదు. కాబట్టి మనసులోంచి పుడుతుంది ప్రేమ. ఆ ప్రేమ వాళ్ళ అవతల వాళ్ళు ఎంత చెత్త అయినా దాన్ని వీళ్ళు పోగొట్టుకోలేరు. కానీ కొంతమంది స్నేహం చేసి దాన్ని ప్రేమలోకి దింపుకుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం కనీసం జాగ్రత్తగా ఉండొచ్చు. ఏదైనా మనం ఎప్పుడు సక్రమమైన మార్గంలోనే పయనించాలి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. ధన్యవాదం.